చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. ఏమైంది గురువా? గురువా నీకే సాబ్ నాకేమీ తెలియదు. లోపలికి సాబ్ 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 ఇంతకీ తాతగారు ఉన్నట్టా లేనట్టా? అది ఆ పోచమ్మ తల్లికే తెలియాలి. మీకు అభ్యంతరం లేకపోతే పోచమ్మ నగల గురించి చెప్తారా? చెప్పడానికి ఏముందమ్మా, చాలా కాలం కిందటే అవి పోయాయని అన్నానుగా. నా ఉద్దేశం అది కాదండి. అవెంతో శక్తివంతమైనవని మహిమగలవని మేం విన్నాం. ఓ అదా, ఆ నగల గురించి వాటి మహిమ గురించి చెప్పాలంటే మా బామ్మగారినే అడగాలి. బామ్మగారినా? ఆశ్చర్యపడకండి, ఆవిడ చెప్పడం మొదలు పెడితే మీకు టైమే తెలీదు. మా మీద ఆవిడ కోపం వచ్చింది, మేము అడిగితే చెప్తారా? మా బామ్మ కోపం ఎంతసేపు ఉంటుంది? సాయంత్రానికల్లా తగ్గిపోతుంది, జరిగిందేమిటో కూడా మర్చిపోతుంది. అయితే మనం సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలన్నమాట. ఉందాం పాండు, ఇంత దూరం వచ్చాక కంగారు పట్టం దేనికి? సాయంత్రం బామ్మగారితో మాట్లాడిన తర్వాతే వెళ్దాం. మరి భోజనం? మీరు మాకు టిఫిన్ తెచ్చిన హోటల్లో భోజనం దొరుకుతుందా? మా మల్లయ్య హోటల్లో మీరు భోజనం తినలేరు. ఒక పని చేయండి, ఏం చేయమంటారు? మీరు ఇక్కడే ఉండండి, మా ఇంట్లో వంట చేయించి పంపిస్తాను. వద్దండి, ఇప్పటికే మీకు బాగా శ్రమ కలిగించాం. ఇందులో శ్రమే ఉందమ్మా. అసలు బామ్మ మూడు సరిగ్గా ఉన్నట్టయితే బామ్మే మమ్మల్ని భోంచేసి వెళ్ళమనేది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం పంపిస్తాను. భోజనం రావడానికి ఎంత లేదన్నా 2-3 గంటలు పడుతుంది. ఈలోపు నేను ఒక కునుకు తీస్తానమ్మా. మ్, పాండు పాండు, ఏంటమ్మా? పూజారి గారి పాప భోజనం తీసుకొస్తున్నట్టుంది. పాప కాదమ్మా, పూజారి గారి బామ్మ. ఏదో మూట తీసుకొస్తున్నట్లుందే. ఎందుకలా చూస్తుంది?
వెనకాల ఎవరైనా వస్తున్నారనా? షష్! మాట్లాడుకో, తను ఇటే వస్తుంది. వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు బామ్మగారు, పూజారి గారు. పూజారి లేదు, గీజారి లేదు. నేను పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టాలి. పరాయి వాళ్ళెవరు చూడకూడదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. పూజారి గారు, పెద్దావిడ నమ్మకాన్ని మనం క్వశ్చన్ చేయటం ఎందుకు? వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడదాం. సరే పద. బామ్మేంటి నైవేద్యం పెట్టకుండా గుడి వెనకాలకు వెళ్తుంది? అపూర్వమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తా. పాండు, నేను వస్తా. సరే పద. ఏంటమ్మా? ఎవరికోసం ఎదురు చూస్తున్నట్లేదు? నిజమేనమ్మా. ఎవరికోసం అయి ఉంటుంది? అది తెలిసి ఇన్ని బాధలు పడ్డం దేనికి? హాయిగా గుళ్ళోనే కూర్చున్న వాళ్ళం కదా. బామ్మగారి ప్రవర్తన చూస్తుంటే చాలా వింతగా ఉంది. ఎలా ఉన్నా ఏదో ఒకటి తెచ్చుకుంది, ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. కొంచెం ముందుకెళ్దామా? వద్దమ్మా, బామ్మ కనిపిస్తే ప్రమాదం. మరేం పర్వాలేద్దా? వద్దమ్మా, అపూర్వమ్మా.
చూసావా అపూర్వమ్మ, వద్దంటే వినకుండా వచ్చావు. ఇప్పుడు చూడు, బామ్మ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయింది. నిజమే పాండు, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే పదా. పాండు, పుట్ట చాలా పెద్దదిగా ఉంది. పాములేమైనా ఉంటాయంటావా? చెదలు పెట్టిన పుట్టమ్మ, పాములేముండవు. నాకు భయం వేస్తోంది. నేనున్నాను కదా, ఏదో వస్తే నేను చూసుకుంటాను. అటు వెళ్దాం పదా. పాండు, వద్దు పాండు, దగ్గరకు వెళ్ళొద్దు పాండు. నువ్వు ఉండమ్మా. మా దారుణం ఏం పోతుంటే తగుదనమ్మా అంటూ వస్తావా? చూడు నేనేం చేస్తాను. పాండు, వద్దు పాండు, వద్దు. ఆగమ్మా, బెదిరకొద్ది ఇటువంటివి బెదిరిస్తూనే ఉంటాయి, వీటిని వదలకూడదు. పాండు, ఆలస్యం చేస్తే బామ్మ కనిపించకుండా పోతుంది. చూసావా పాండు, పాము కూడా పుట్టలోకి వెళ్ళిపోయింది. పాండు, ఆ? ఏంటమ్మా, బామ్మ కనిపించిందా? బామ్మ కాదు, నా బ్యాగ్. నీ బ్యాగ్ ఏంటమ్మా? నగల బ్యాగ్. ఎక్కడ పెట్టావు? గుడి దగ్గర బండికి తగిలించొచ్చాను. అయ్యా బాబోయ్, ఆ నగల బ్యాగ్ని ఎవరైనా చూశారంటే కొంపలు అంటుకుంటాయి. తర్వాత తీసుకుందామని బండికి తగిలించాను. బామ్మని చూసిన హడావుడిలో మర్చిపోయాను. చాలా తప్పని చేసావమ్మా. జోగినాథం బాబాయ్ చెప్తానే ఉన్నాడు, ఆ నగల్ని ఊరు వాళ్ళు చూశారంటే మనల్ని చెట్టు కట్టేసి కొడతారు. సారీ పాండు, ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇక్కడ బామ్మ ఏం చేస్తుందో చూడడం కన్నా అక్కడ ఆ నగలు ఎవరికంట పడకుండా చూడడం ముఖ్యం. వెనక్కి వెళ్ళిపోదాం పదా. అది కాదు పాండు, ఓ పని చేస్తే. ఏంటది? నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చేయి, నేను బామ్మగారిని అబ్జర్వ్ చేస్తుంటాను. ఈ పుట్ట దగ్గర ఉంటావా? ఈ పుట్ట దగ్గర ఎందుకుంటాను, బామ్మగారిని ఫాలో అవుతుంటాను. నువ్వు త్వరగా వెళ్ళు. పాండు, పాండు, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? మాట్లాడొద్దు, ఎవరో వస్తున్నట్టుంది. బామ్మ తిరిగి వస్తుందేమో. బతికిపోయాం. బామ్మ కాదు, ఎవరో కట్టలు కొట్టుకోవడానికి వస్తున్నాడు. ఎవరా మీరు ఇక్కడ తిరుగుతున్నారు? ఏం తిరగకూడదా? మాయదారడివి మహామహా మనగాళ్ళే దారి తప్పెట్టే వెళ్ళిపోతుంటారు. అయినా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్తున్నారేంటి? ఇక్కడ కొండముడి గుడికి వచ్చాం, ఈ అడవిని చూద్దామని. చూసించాలు వెనక్కి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోతాం. అపూర్వమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. గురువా, కాస్త ఓర్చుకో గురువా. గురువా, ఏం కాదులే గురువా. నొప్పి ఎక్కువగా ఉందా గురువా? కాసేపు కళ్ళు మూసుకొని పడుకో. కళ్ళు మూసుకొని పడుకుంటే తగ్గిపోయే నొప్పి కాదురా ఇది. మంటల్లో నిలబెట్టినట్టు ఒళ్ళంతా బగబగ మండుతోందిరా. చేతికి దెబ్బ తగిలితే ఒళ్ళు బగబగమంటావేంటి గురువా? పగ, పోచమ్మ మీద పగ. తెలిసి తెలిసి చావు దెబ్బ తిన్నాను చూడు, అదిరా అసలు బాధ. ఓస్ అదా, నేనింకేదో అనుకొని అనవసరంగా భయపడుతున్నాను. ఇంకేదో అనుకోవడం ఏమిట్రా అక్కుపక్షి? ఆ? చేతికి తగిన దెబ్బ నయం చేసుకోవడం నాకు చేత కాదనుకుంటున్నావా? గురువా గురువా అని పిలుస్తుంటే వినిపించుకోకుండా కుయ్యో మర్రో అని కేకలు పెట్టావు. అలా అనుకోకపోతే ఇంకెలా అనుకుంటాం గురువా? కరాళ శక్తి ప్రత్యక్షం కాకపోతే రక్తాభిషేకం చేయడానికి సిద్ధపడిన నన్ను ఇంత తక్కువగా అంచనా వేశావా? నా చేతిని నయం చేసుకోవడం ఒక పెద్ద విషయమా? అది తలచుకొని నువ్వు భయపడిపోతున్నావా? మాటలొద్దు గురువా, చేతల్లో చూపించు. అయితే చూడు.
అనుకున్నాను గాని నువ్వు చాలా గట్టి పిండానివే గురువా. ఎంత గట్టి పిండాన్నైనా ఆ పోచమ్మ తెలివి ముందు తల వంచక తప్పడం లేదు. ఆ మాట అక్షరాల నిజం. కోపమొద్దు గురువా, కొంచెం మనసు పెట్టి ఆలోచించు. కావాలనే తన కంకణాన్ని నగల్ని పోగొట్టుకుంటున్నట్టు పోచమ్మ పూజారికి చెప్పిందిగా. అలా ఎందుకు చేసింది? నిజమే, ఎందుకు అలా చేసింది? ఎందుకంటే భవిష్యత్తులో తను చేయబోయే పనేంటో మీకు తెలియకుండా ఉండేందుకు కంకణాన్ని తీసి మీకు ఎరవేసింది. మీరేమో గుడ్డివాళ్ళలా కంకణం చుట్టూ తిరుగుతున్నారే తప్ప ముందుకు చూడటం లేదు. నిజమేరా, కంకణాన్ని నగల్ని పోగొట్టుకుని పోచమ్మ మానవ రూపంలో ఎందుకు తిరుగుతోంది? అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు సరైన దారిలోకి వచ్చావు. పోచమ్మ మనిషి రూపంలోకి ఎందుకు మారిందో తెలుసుకుంటే తప్ప నువ్వు కంకణాన్ని సాధించలేవు. అంటే ఇప్పటికిప్పుడు కంకణం గురించి తాపత్రయపడ్డం అనవసరం అంటావా? అంతే కదా. మరి నా గురువుకిచ్చిన మాట? ఎక్కడికి పోతుంది గురువా? ముందుగా పోచమ్మ పథకాన్ని తెలుసుకో. ఆమె దారికి అడ్డంకుల్ని కలిగించు. దారి తెలియక గిజగిజలాడుతున్నప్పుడు నేర్పుగా కంకణాన్ని సాధించి మీ గుడికివ్వు. బలిరా, బలి. బాగా చెప్పావు. ఇప్పుడు ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. జంతువుల్లా అడవుల్లో తిరగడం మానేయాలి. ధైర్యంగా పోచమ్మ దగ్గరికే వెళ్ళాలి. పగవాళ్లను ఒక కంట కనిపెట్టుకొని ఉంటే తప్ప మీ పనులు సజావుగా జరగవు. నచ్చిందిరా నీ మాట, నాకు మహాబాగా నచ్చింది. అయితే ఇంకా ఆలస్యం దేనికి? వేషాలు మార్చేద్దాం, వెళ్ళి పట్నంలో మగం పెట్టేద్దాం. అక్కా, 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 ఎక్కడికెళ్ళారు వీళ్ళు? ఎక్కడికెళ్ళుంటారు వీళ్ళు?